ఏదైతే జువ్వలు తిన్న వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము, ఈసారి వీళ్ళకి మామూలుగా ఉండదు, అబ్బా కొడుకులకు కలిపి ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? జువ్వల్దినిలో సాగర్ డిఫెన్స్ కంపెనీ రావడానికి నీకు ఇష్టం లేదా? ఏ నీకు ఇష్టం లేకనే ఇట్లాంటి మాటలు ఏదో ఒకటి యాగీ చేసి కంపెనీలు మొత్తం నీ ప్రభుత్వంలో పారదోలేవు. ఈ రోజున మళ్ళీ కంపెనీలు వచ్చేవాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వస్తూ ఉన్నారు. నువ్వు మళ్ళీ అవి కూడా పారదోలని చూస్తున్నావు. అసలు జువ్వల్దిని గురించి నీకేం తెలుసు? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేమైనా ఎక్కడైనా కంపెనీలు తీసుకురావాలని ప్రయత్నం చేసావా? నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనేక దేశాలు తిరుగుతూ ఉన్నారు, ఎంతో కష్టపడతా ఉన్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పిల్లలకి భవిష్యత్తు కోసం ఉద్యోగాలు రావాలి, ఉద్యోగ కల్పన ఉండాలి, కంపెనీలు రావాలి, సంస్థలు రావాలి అని చెప్పని వాళ్ళు కష్టపడతా ఉన్నారు. దాంట్లో బాగా ఈ రోజున అక్కడికి ఈ డిఫెన్స్ కంపెనీ వచ్చింది. దాన్ని చూడలేక ఓరవలేక నువ్వు చేసేటువంటి యాగి అంతా ఇంత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను, మన రాష్ట్రానికి ఏదో ఒకటి వస్తే ఏదో ఒక రూపంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఆలోచన మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి వాగుతున్నావు తప్పితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. కానీ ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని, గతంలో మాజీ ముఖ్యమంత్రి అనే విషయం నువ్వు మర్చిపోయావు. ఈ రోజున ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగ కల్పన కోసం ముందు రాబో కాలంలో ఉద్యోగాలు ఎక్కువ వస్తే ఆ యూత్ అంతా తెలుగుదేశం వైపు మలితే నాకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో నువ్వు ఈ విధమైన పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు తప్పితే నీకు అసలు చిత్తశుద్ధి అనేది లేదు. అంటే ఎందుకంటారు? ఇప్పుడు గతంలో చూసాము, ఇప్పుడు ఏ కంపెనీ వస్తేనే కంపెనీలు ఇక్కడ కనుక ఎవరైనా స్వాగతిస్తారు. అటు తెలంగాణలో కానీ లేదంటే తమిళనాడులో కానీ మా దగ్గర కంపెనీలు ఎందుకు రావట్లేదని అక్కడ ప్రతిపక్షాలు గొడవ చేసే పరిస్థితి. కానీ ఇక్కడ వచ్చిన కంపెనీలు మేము తరిమేస్తాం, మార్చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మీద ఓడించారు కాబట్టి గతంలో నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ రోజున కక్షగట్టి మళ్ళీ రాబో కాలంలో ఇట్లాంటి అబద్ధాలను నమ్ముకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలతోనే అదేవిధంగా ప్రజలను నమ్మించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. నువ్వు అధికారంలోకి రావడం కాదు కదా, నువ్వు అంధకారం లేకపోయి ఉన్నావు. అంధకారం నుంచి బయటికి ఎప్పుడు వస్తావని దాని గురించి ఆలోచించు. ఒకవైపు అమ్మని అంధకారంలోకి పంపించావు, చెల్లెల్ని అంధకారంలోకి పంపించావు, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నావు. ప్రజల యొక్క సమస్యలు నీకేం పట్టట్లేదు, అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు, ఎక్కడ ఏమి చేయకుండా ఊరికేదో ఎప్పుడన్నా మర్చిపోతారేమని చెప్పని ప్రెస్ ముందుకు వచ్చి ఏదో ఒక ఊరు వెళ్ళి అది కూడా పరదాలు కట్టుకొని వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళడం తప్పక ప్రజల మీద నీకు పూర్తిగా విశ్వాసం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ వైసీపీ నాయకులు ఎందుకు మానుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అటు అంబటి రాంబాబు దగ్గర నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూస్తే ఏకంగా అయితే కనుక మిథున్ రెడ్డి, మేము జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తామని చెప్పి ఒక మిలిటెంట్ లాంగ్వేజ్ కూడా ఎందుకు వెళ్ళిపోయారు అనుకోవచ్చు అంటారు? వాళ్ళ బుద్ధులే అలాంటివి. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అతను ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తేనే, ఆ విధంగా దాడులు చేస్తేనే, ఆ విధంగా రివర్స్ ట్రెండింగ్ల కోసమే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేకుండా నిర్వీర్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చూసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అదేవిధంగా వాళ్ళకి ఆ కళ్ళకి ఎంతసేపటికి కూడా పచ్చ కామెరలోడికి పచ్చంగా కనపడినట్టుగా వాళ్ళకి అదే విధంగా కనపడతా ఉంటుంది, అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మార్చుకోవాలనేది అసలు ఆలోచన లేదు వాళ్ళకి. ఎటు చూసినా, ఏ విధంగా చూసినా ఎంతసేపటికి రాష్ట్రం మీద కక్ష కట్టి కంపెనీలు వద్దు, ఆ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ అని చెప్పని ఏ వర్క్ చేసింది లేదు. డెవలప్మెంట్ అనేది వాళ్ళకి లేకపోతేనే ఎక్కడున్న వాళ్ళని అక్కడే పెడితేనే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు తప్పితే డెఫినెట్గా సమస్యలన్నిటిని పరిష్కరించి రాబో కాలంలో పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు పనిచేస్తారు. ప్రజలు కూడా ఆయన చేసేటువంటి నచ్చుతున్నారు, మెచ్చుతున్నారు. తప్పకుండా నీకు ఇంకా జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేని విధంగా ప్రజలు నీకు బుద్ధి చెప్తారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ఈ వైసీపీ నాయకులందరూ ఇదొక్కటే, అసలు మేము వస్తాము, రాజధాని మార్చేస్తాము, ఇదొక్కదాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? అమరావతి అంటే అంత పగెందుకు అనుకోవాలంటారు? ఇప్పుడు అమరావతి 2014లో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం వచ్చింది, ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన అమరావతిని
డెవలప్ చేయాలి, అమరావతి అభివృద్ధి చెందితేనే మన అందరికి కూడా బాగుంటుంది, రాష్ట్ర రాజధాని ఎంత బాగుంటే అంత మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ పేరు ఎక్కడ వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి ఈర్ష్యతో చూడలేక ఓరవలేక ఇతను ఎంతసేపటికి అమరావతి గురించి అనేక రకాలుగా మాట్లాడతాడు. అసలు నువ్వు వస్తే మారుస్తానంటున్నావు, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 3 రాజధానులని ఒకసారి చెప్పావు, నేను వరిస్తే మారుస్తానని చెప్పావు, ఒకసారి 50,000 ఎకరాలు లేనిది రాజధానికి ఎలా సరిపోతుందని చెప్పి మాట్లాడావు. అన్నీ ఈరోజు మళ్ళీ మావిగానని ఏదో పిచ్చి ఒక మాట మాట్లాడుతున్నావు. నువ్వు ఏదో రకంగా డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్పక ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు తెలివితేటలుండి మాట్లాడుతున్నావా? అసలు నీకు అసలు జ్ఞానం ఉందా? ఎందుకని ఇట్లాంటివి నువ్వు పలసన అయిపోతున్నావు? ఇప్పటికే పలసన అయిపోయావు, ఇంకా పలసన అయిపోయే విధంగా వ్యవహరిస్తున్నావు తప్పక అది సమర్థించుకొని ఏదో రకంగా మన రాష్ట్ర రాజధాని కావాలి కదా, కాసేపు ఏమో మళ్ళీ అసలు రాజధాని దాని అవసరం ఉందా, కేంద్రానికి రాజధాని ఉంది కదా, రాష్ట్రానికి రాజధాని ఉంది, అవసరం ఉందా అని కూడా మాట్లాడుతున్నావు. ఇట్లాంటి అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడి ప్రజల్లో నువ్వు నీ ప్రజలు మనల్ని కోల్పోతున్నావే కానీ ప్రజలు అభిమానాలను తీసుకొచ్చుకునే పరిస్థితి నీకు ఏ కోసైనా కనపడలేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ నాయకులు ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అమరావతి గురించి బొచ్చుల అమరావతి మీరు కట్టుకుంటే అంత, కట్టుకోకపోతే మాకెంత అంటూ ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కానీ, అసలు ఇక్కడ లోకల్ గా ఉన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మావిగానే మాకు ముద్దు అంటాం కానీ ఎలా చూడాలంటారు అసలు వీళ్ళని? ఆ రాసమల్లు రామచంద్రారెడ్డి అయినా రాంబాబు అయినా వీళ్ళకి అసలు ఆడవాళ్ళు అన్నా మహిళలు అన్నా వీళ్ళకి అసలు ఒక్క గౌరవం అనేది లేదు. అతను ఆ మహిళలను పక్కన పెట్టుకొని అతను చూస్తా ఉన్నాడు. మీరు బొచ్చు అనే మాట మాట్లాడుతున్నారంటే అసలు మీకు అసలు మిమ్మల్ని బొచ్చు పీకేశారు ఆల్రెడీ. మీరు ఇంకా మాట్లాడతారంటే మీకు అసలు జ్ఞానం ఉందా? ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నువ్వు నీ ఊర్లో నీ ఇల్లు నువ్వు మంచి కట్టుకోవాలని కోరుకుంటావా లేదా? నువ్వు మంచి ఇంట్లో ఉంటావని కోరుకుంటావు. మీరు అధికారంలో ఉన్నారు, ఏదో రకంగా మీరు మీ ఉండే ఇల్లు ఏమన్నా మీరు ఏమైనా గుడిసెల్లో ఉంటున్నారా? లేదు కదా, మంచి ఇల్లు కట్టుకొని అనుభవిస్తున్నారు కదా. అట్లాగే మనకి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి తలమానికమైనటువంటి మనకి ఉన్నటువంటి రాజధానిని ఎంత బాగా కట్టుకోవాలి, ఇంకా సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, ఇలా అయితే బాగుంటుందని చెప్పండి. అది వదిలేసి ఊరికి పొద్దుగులు కుక్కలు చింపిన ఇస్తర్లాగా మీరు అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు తప్పితే, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ముందు మీరు మనసు మార్చుకోండి. ఆ భగవంతుని కూడా మీకు ముందు మీ మనసు మార్చుకొని రాజధాని డెవలప్ అయ్యాలి, ఆంధ్ర డెవలప్ అవ్వాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పని కోరుకునే విధంగా మీ మనసు మార్చాలని కోరుకుంటున్నాం. వైసీపీ నాయకులందరూ ముఖ్యంగా వైఎస్ షర్మిల గారిని అయితే మొన్న కొంతమంది కుక్క అని సంబోధించారు, చంద్రబాబు పెంపుడు కుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. నిన్న అంతకు మించి దిగజారి కాసు మహేష్ రెడ్డి అయితే కనుక ఒక దాసిలాగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అంటూ చేసిన వ్యాఖ్యలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేని పొజిషన్. ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తప్పక వాళ్ళ తల్లి అయినా చెల్లి అయినా వాళ్ళకి రెండో వాళ్ళ మీద వాళ్ళకి అభిమానం అనేది, వాళ్ళు రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు అనేది వాళ్ళకి అసలు విఘ్నత లేదు. వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది షర్మిల. ఆ వర్షం వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రకారం ఆమె మాట్లాడుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడికి దాసిగా పనిచేయాల్సిన అవసరం ఆమెకేముంది? చంద్రబాబు నాయుడు మహిళలను ఎంతో గౌరవిస్తాడు. ఆమె పని ఆమెది, ఆయన పని ఆయనది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ప్రజల కోసం పనిచేయాలి. ఆయనకి దాసుల చేత పని చేయించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. అంతకంటే మహిళ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమె పని ఆమె చేస్తుంది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? వైఎస్ షర్మిల గారి క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏముందనుకోవచ్చు అంటారు ఇక్కడ? ఆమె వాస్తవాలు మాట్లాడుతుంది, ఆస్తిలో హక్కును అడుగుతుంది. తల్లికి అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నా అన్యాయాన్ని పోడ్చమని చెప్పి అడుగుతున్నందుకే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు తప్పితే అంతకంటే ఇంకేముంటుంది? ఇప్పుడు ఎవరైనా సమాన హక్కును కోరుకుంటారు. ఆ సమాన హక్కుని, ఆ ఉన్న హక్కుల్ని, అవసరాలని ఆయన విభేదిస్తుంది కాబట్టి వీళ్ళు టార్గెట్ చేస్తే, ఆమె విభేదించినప్పుడు జగన్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఆమెను ఎంత టార్గెట్ చేస్తే వాళ్ళకి అంత మైలేజ్ పెరుగుతుందని మహేష్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతాం. థ్యాంక్ యూ.